ఈ గడియ కోసం ఎన్నో సంవత్సరాలు, శతాబ్దాలు, ఎన్నో తరాలు వేచి ఉన్నాం. ఈ గడియ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఈ గడియ కోసం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మరియు అతి పురాతన భూ వివాదంతో పోరాడాము. ఈ గడియ కోసం లక్షలాది మంది కాదు కోట్లాది మంది భక్తులు వేచి ఉన్నారు. అదే ఆ శ్రీరాముని జన్మస్థలంలోని ప్రాణ ప్రతిష్ఠ గడియ కోసం. భారతీయులకు రాముని కథ ఎప్పటికీ విసుగు చెందదు. కాలాలకు అతీతంగా ఈ రోజు దాకా ప్రతి వ్యక్తి ఈ కథకు కనెక్ట్ అవుతారు. అదే అయోధ్య రామ మందిరం యొక్క చరిత్ర. చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ పురుష. మనకు తెలిసిన చరిత్ర 1528లో బాబర్ అయోధ్యలోని శ్రీరాముని ఆలయాన్ని కూల్చివేసి అక్కడ మసీదు నిర్మించారు అని. దానికంటే ముందు అసలు అయోధ్యని ఎవరు నిర్మించారు అనేది చాలా మందికి తెలియని విషయం. మన కథను అక్కడి నుంచి మొదలు పెడదాం. రామాయణం తర్వాత శ్రీరాముడు వైకుంఠధామం చేసి సమాధిలోకి వెళ్ళాడు. శ్రీరాముని కుమారులైన లవకుశులలో ఒకరైన కుశుడు తన తండ్రి జ్ఞాపకార్థం రాముని జన్మస్థలమైన అయోధ్యలో, రాముడు పుట్టిన చోట మరియు అయోధ్యలో 3000 సీతారాముల దేవాలయాలను నిర్మించాడు. తర్వాత వారి వారసులు 44 తరాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారిలో ఆఖరి రాజు బృహద్బల్ అయోధ్యను పాలించాడు. మహాభారత యుద్ధంలో అభిమన్యు చేతిలో బృహద్బల్ ఓడి మరణించాడు. దాని తర్వాత అయోధ్య కాలానుగుణంగా కొంచెం దెబ్బతింది. దాని తర్వాత ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు వేటకని అయోధ్యకు చేరుకుని అయోధ్య చరిత్రను తెలుసుకుని ఆ దేవాలయాల శిథిల పరిస్థితులు చూసి రామ మందిరాన్ని మరియు 3000 దేవాలయాల్లో కొన్నిటిని పునరుద్ధరించడం ద్వారా అయోధ్యకు పూర్వ వైభవం తెచ్చాడు. 1516లో మొఘల్ చక్రవర్తి బాబర్ భారత్లోకి అడుగుపెట్టాడు. అతను ఎక్కడైతే సామ్రాజ్యాలను గెలుస్తున్నాడో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అక్కడ ప్రజలను హింస పెట్టడం, దేవాలయాలను దోచుకోవడం, వాటిని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా మొఘల్ చక్రవర్తి బాబర్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. 1526 ఏప్రిల్ 21న బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య పానిపట్టు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి బాబర్ 1528లో అయోధ్యకు వచ్చాడు. బాబర్ తన కమాండర్ మీర్బాకిని పిలిచి అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలమైన శ్రీరామ మందిరాన్ని కూల్చివేసి దాని స్థలంలో ఒక మసీదును నిర్మించమన్నాడు. దీన్నే బాబ్రీ మసీద్ అని, కొంతమంది దీనిని మసీద్ ఐ జన్మస్థాన్ అని కూడా పిలుస్తారు. చాలామంది అడగవచ్చు, ఇక్కడ రామ మందిరం అనేది ఉందా, ఉంటే ఆధారాలు ఏమిటి అని. రామమందిరంపై బాబ్రీ మసీదు కట్టారు అనే దానికి అనేక పురావస్తు శాస్త్రీయ ఆధారాలున్నాయి. వాటి గురించి మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన ఆధారం పైన చెప్పబడిన పేరు. అదే మసీద్ ఐ జన్మస్థాన్. దీంతో అందరికి అర్థమవుతుంది ఇది ఎవరి జన్మస్థానం అని. అదే ఆ శ్రీరాముని జన్మస్థానం అని. 1611లో విదేశీ యాత్రికులు విలియం పోస్టర్ మరియు విలియం పించ్ వారు అయోధ్యకు వచ్చారు. తర్వాత తమ ట్రావెల్ ల్యాగ్ బుక్లో రాసుకున్నారు అయోధ్యలో ఒక పెద్ద గుడి ఉండేదని, దానిని హిందువులు పూజించేవారు అని. ఈ బుక్లోని అంశాలను కూడా సుప్రీంకోర్టు తన తీర్పు పరిగణలోకి తీసుకుంది. భారతదేశంలో మొఘల్ చక్రవర్తులు బలహీనపడుతూ బ్రిటిష్ వారు బలపడుతున్న సమయంలో జైపూర్ రాజు సవాయ్ జైసింగ్ రామ మందిరం గురించి ఆందోళన చెంది మసీదు బయట ఒక ప్రాంతాన్ని కొనుగోలు చేసి అక్కడ రామ వేదికను నిర్మించాడు. కనీసం ప్రజలు బయట నుంచైనా ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు అని. దీంతో హిందువులు మసీదు బయట ఉన్న ప్రదేశం రామవేదికను మరియు సీతా రసోయి మరియు హనుమాన్ ద్వార వద్ద పూజలు చేసుకునేవారు. లోపల మసీదులో ముస్లింలు ప్రార్థన చేసుకునేవారు. భారతదేశ ప్రజలు అయోధ్యలోని రామ మందిరమును తొలగించి మసీదు కట్టారు అని పెద్ద ఎత్తున బ్రిటిష్ వారికి విన్నపాలు మొదలయ్యాయి. దీంతో వారు 1838వ సంవత్సరంలో బ్రిటిషర్లు ఒక అధికారిని నియమించారు. అతని పేరే రాబర్ట్ మార్టిన్. అతను ఈ ప్రాంతాన్ని సర్వే చేసి అక్కడ రామ మందిరం ఉందా లేక మసీదు ఉందా అని సర్వే చేయమన్నారు. దీన్ని మార్టిన్ సర్వే చేసి ఆ సర్వేను 3 భాగాలుగా నివేదికను రూపొందించాడు. ఆ సర్వేలో అక్కడ గుడి ఉందని, ఆ గుడిని కూల్చివేసి మసీదును ఆ ప్రాంతంలో కట్టారా లేక ఖాళీ మైదానంలో కట్టారా అనేది తాను చెప్పలేను అని చెప్పాడు. ఇలాగే కాలం వెళుతూ 1855వ సంవత్సరం వచ్చింది. రాముడి జన్మస్థలానికి కొద్ది దూరంలో హనుమాన్ గర్హి ఉంది. ఈ హనుమాన్ గర్హి కంటే ముందు ఆ స్థలంలో ఒక మసీదు ఉండేదని, ఆ మసీదును పగలగొట్టి అక్కడ హనుమాన్ గర్హి కట్టారని 1855 సంవత్సరంలో ఒక సున్నీ మత గురువు గులాం హుసేన్ ఆరోపించి
తనతో పాటు 500 మంది ముస్లిం అనుచరులతో హనుమాన్ గరీపై దాడి చేశాడు. అయితే అప్పటికే అక్కడ 8,000 మంది బైరాగు సాధువులు ఉన్నారు. దీంతో వారి మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ముస్లిం పక్షంలో 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడంతో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయి. దీంతో వారు ఆ వివాదాస్పద స్థలాన్ని 2 భాగాలుగా చేసి హిందువులకు ముస్లింలకు పంచారు. 1857లో బ్రిటిష్ ప్రభుత్వం వివాదాస్పద స్థలం మధ్యలో పొడవైన గోడను నిర్మించారు. దీంతో లోపల భాగం ముస్లింలకు, బయట భాగం హిందువులకు పూజలు చేసుకోమన్నారు. 28 నవంబర్ 1858న పంజాబ్కు చెందిన మహంత్ నిహాంగ్ సింగ్ ఫకీర్ మరియు తన 25 మంది నిహాన్ సిక్కులతో కలిసి వివాదాస్పద మసీదు లోపలికి వెళ్లి పూజలు చేయడం, అక్కడ శ్రీరాముడని గోడల మీద రాయడం ప్రారంభించారు. దీంతో మసీదుకు సంబంధించిన పెద్దలు సయ్యద్ మహమ్మద్ ఖతీబ్ బ్రిటిష్ తానేదారు శీతల్ దుబేకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో బ్రిటిష్ అధికారులు నిహాంగ్ సింగ్ను బయటకు పంపించి వేశారు. తిరిగి 1885లో మసీదు బయట ఉన్న రామవేదిక స్థలం మాది కాబట్టి అక్కడ ఒక రాముల వారి దేవాలయం నిర్మించుకుంటామని దాని పూజారి మహంత్ రఘువీర్ దాస్ 27 జనవరి 1885న మొదటిసారి ఫైజాబాద్ కోర్టులో, అంటే అయోధ్య జిల్లాలో, దీన్ని ముందు ఫైజాబాద్ జిల్లాగా పిలిచేవారు, దీని తర్వాత దాన్ని అయోధ్య జిల్లాగా మార్చారు, లో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ దీన్ని కోర్టు తిరస్కరించి అక్కడ యథాస్థితిలో ఉంచమని తీర్పు ఇచ్చింది. దీని తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దాన్ని 2 సంవత్సరాల తర్వాత 23 డిసెంబర్ 1949లో బాబ్రీ మసీదు లోపల సీతారాముల విగ్రహం వెలిసింది. మరుసటి రోజు కొందరు భక్తులు అయోధ్యలోని అన్ని ప్రదేశాలకు వెళ్లి రాముడు మసీదులో ప్రత్యక్షమైనట్లు ప్రకటించారు. ఈ విషయం బయటకు రాగానే భక్తులు ఉత్సాహంతో తండోపతండాలుగా అయోధ్యకు చేరుకోవడం మొదలుపెట్టారు. కానీ మసీదు లోపల భక్తులే విగ్రహం తెచ్చిపెట్టారని ముస్లింలు ఆరోపించారు. అంతేకాకుండా వారికి భయం పట్టుకుంది. అదే మసీదును స్వాధీనం చేసుకునేందుకు హిందువుల ప్లాన్ అని. దీంతో సున్నీ సెంట్రల్ బోర్డు వారు 29 డిసెంబర్ 1949లో ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేశారు. సీతారాముల దర్శనార్థం కొరకు ప్రజలు మసీదు లోపలికి చొచ్చుకొని పోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు ఈ విషయం తెలిసింది. ఆయన యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయం మీద చూడవలసిందిగా అప్పచెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్ నియమించి ఈ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ఆ డిప్యూటీ కమిషనర్ పేరే కేకే నాయర్. గొడవలు ఇంకా ఎక్కువ అవడంతో యూపీ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్ను మసీదు లోపల ఉన్న విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించింది. కేకే నాయర్ దీనికి నిరాకరించాడు. రాజీనామా అయినా చేస్తాను కానీ విగ్రహాన్ని తొలగించే పని చేయను అని చెప్పారు. అంతేకాకుండా కేకే నాయర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్ర గవర్నమెంట్కి ఒక సూచన చేశారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితుల్లో విగ్రహాన్ని తొలగించడం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని, మంచిది కాదని, శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పాడు. దీంతో యూపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి 5 జనవరి 1950న ఆ ప్రాంతాన్ని సీల్ చేసింది. 1984లో విహెచ్పి భారతదేశమంతటా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని ఒక నినాదాన్ని ప్రారంభించారు. దీంతో భారతదేశం అంతటా రథయాత్రను ప్రారంభించాలని అనుకున్నారు. ఈ రథయాత్ర వలన భారతదేశం మొత్తం రామ మందిరం నిర్మాణానికి మద్దతు పొందడానికి మరియు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ రథయాత్రను తలపెట్టారు. కానీ అదే టైంలో ఇందిరాగాంధీని చంపేయడంతో ఆ రథయాత్రను ఆపేశారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1986లో ఉమేష్ చంద్ర అనే వ్యక్తి రామ మందిరంలో ఒకరిద్దరు పూజారులకు మాత్రమే పూజకు అనుమతిస్తున్నారని, అది అందరికీ కల్పించాలని కోర్టులో కేసు వేశారు. దీనికి అప్పుడున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఈ పర్మిషను హిందువులకు అనుకూలంగా ఇవ్వడానికి కారణం ఉంది. అదే షబానో కేసు. ఈ కేసులో షబానో అనే ముస్లిం మహిళకు తన భర్త విడాకులు ఇచ్చాడు కాబట్టి తనకు భరణం ఇప్పించవలసిందిగా కోర్టులో కేసు వేసింది. దీనికి కోర్టు షబానుకు అనుకూలంగా తీర్పిచ్చింది. కానీ ముస్లింల లా ప్రకారం కేవలం 3 నెలలు మాత్రమే భరణం ఇస్తారు కాబట్టి ఈ తీర్పును ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో రాజీవ్ గాంధీ ముస్లింల మెప్పు కొరకు ఒక కొత్త చట్టం తీసుకుని వచ్చి ఆ కోర్టు కేసును కొట్టిపారేశాడు. అదేవిధంగా హిందువుల మెప్పు కొరకు రామ మందిరం తాళాలు తీసి పూజకు అవకాశం కల్పించాడు. ఇప్పుడు తాళం తీయబడిన తర్వాత 1989లో కుంభమేళా నిర్వహించబడింది. దాని తర్వాత 9 నవంబర్ 1989న
దేవాలయం కొరకు వివాదాస్పద స్థలంలో శంకుస్థాపన కొరకు పునాది వేశారు. విహెచ్పి భారతదేశమంతటా ప్రచారం చేశారు. అయోధ్యలోని రామాలయం కొరకు శంకుస్థాపన జరిగింది కాబట్టి ప్రజలు ఇటుకలపై రాముడు అని చెక్కి పంపమని. దీంతో 3.5 లక్షల కంటే ఎక్కువ ఇటుకలు వచ్చాయి. ఇందిరాగాంధీ చనిపోవడంతో ఆగిపోయిన రథయాత్రను తిరిగి జనతా పార్టీలో నుంచి ఆవిర్భవించిన బీజేపీ 1990 సెప్టెంబర్లో గుజరాత్లోని సోమనాథ ఆలయం నుండి అయోధ్య వరకు అద్వానీ నేతృత్వంలో రథయాత్రను ప్రారంభించారు. ఈ రథయాత్రకు ప్రజల దగ్గర నుంచి విశేషమైన ఆహ్వానం లభించింది. అద్వానీ ఉద్వేగపూరితమైన స్పీచ్లతో హిందువుల మనోభావాలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో జనాభాలు తండోపతండాలుగా రథయాత్ర కొరకు వచ్చారు. अदालत का फैसला क्यों नहीं मानते? अदालत क्या इस बात का फैसला करेगी कि यहाँ पर राम का जन्म हुआ था कि नहीं हुआ था? आपसे तो इतनी आशा है, बीच में मत पड़ो, रास्ते में मत आओ, क्योंकि ये जो रथ है लोक रथ है, जनता का रथ है, जो सोमनाथ से चला है और जिसने मन में संकल्प किया हुआ है कि 30 अक्टूबर को वहां पर पहुंच करके कार सेवा करेंगे और मंदिर वहीं बनाएंगे, उसको कौन रोकेगा? దీంతో 100కు పైగా ఇరు వర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. 22 అక్టోబర్ 1990న రథయాత్ర బీహార్ చేరుకోవడంగానే బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాత్రి 3 గంటలకు అద్వానీని అరెస్ట్ చేయించారు. దీనికి లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పేది ఏమిటంటే బీహార్లో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు అని ప్రకటించాడు. मैं इस मंच के माध्यम से पुनः श्री अडवाणी जी से अपील करना चाहता हूं, अपनी यात्रा को स्थगित कर दें, स्थगित करके वो दिल्ली वापस चले जाएं। ఈ రథయాత్ర వలన బీజేపీకి మంచి పేరు వచ్చింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కళ్యాణ్ సింగ్ ఒక నినాదంతో ముందుకు వచ్చాడు. ఆ నినాదం ఏమిటంటే శ్రీరాముడు మేము వచ్చాము, ఇక్కడే గుడి కట్టిస్తాము. దీంతో కళ్యాణ్ సింగ్ రాముడి గుడి కోసం ఏమి చేయాలో అన్నీ చేశాడు. మొదటిది రామ మందిరం కట్టాలనుకున్న చుట్టూ స్థలాన్ని రామ జన్మభూమి అనే ఒక విహెచ్పి సంస్థకు చెందిన ట్రస్టుకు ₹1 లీజుకిచ్చాడు. కానీ దీన్ని కోర్టు స్టే విధించింది. కళ్యాణ్ సింగ్ రెండో పని అయోధ్య రామ మందిరం చుట్టూ ఉన్న బారికేడ్లను తీయించివేశాడు. డిసెంబర్ 5, 6 తేదీలలో కరసేవకులను విహెచ్పి వారు అయోధ్యకు పిలుపునిచ్చారు. దీంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు కళ్యాణ్ సింగ్ను పిలిచి రాష్ట్ర పరిపాలన విధిస్తాను, దాన్ని వెంటనే ఆపాలని చెప్పారు. దీనికి కళ్యాణ్ సింగ్ పివి నరసింహరావుకు ఎటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చాడు. డిసెంబర్ 6వ తేదీ 2 లక్షల పైగా కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో కొంతమంది నేతలు కూడా రాకుండా నిషేధం విధించారు. వారిలో ఉమాభారతి ఒకరు. ఉమాభారతి అయోధ్య చేరుకోవడానికి గుండు కొట్టించుకొని అయోధ్యకి చేరుకున్నారు. దీంతో ఎవరు ఉమాభారతిని గుర్తుపట్టలేదు. ఎంతో మంది బీజేపీ నేతలు, విహెచ్పి నేతలు, కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. నాయకుల ప్రసంగాలతో రెచ్చిపోయిన కరసేవకులు 3 మసీదు గోపురాలను పడగొట్టారు. వెంటనే అక్కడ ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. దీంతో హిందువులు, ముస్లింల మధ్య గొడవలు భారతదేశం అంతటా ప్రారంభమై ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. 2000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో కళ్యాణ్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక కోర్టు దగ్గరికి వద్దాం. 40 సంవత్సరాలలో 30కి పైగా కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కేసులు: 1. 16 జనవరి 1950న గోపాల్ సింగ్ విశారద్ రామ మందిరం లోపల నేను పూజ చేయాలనుకుంటున్నాను, దానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా ఫైజాబాద్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు ఒక కమిషన్ అధికారిని నియమించి ఒక మ్యాప్ని రెడీ చేయమని కోరింది. దీంతో కమిషనర్ ఆ ప్రాంతాన్ని సర్వే చేసి 1950లో జూన్ 25న 2 మ్యాప్లు కోర్టుకి సమర్పించాడు. దీంతో పాటు రెండవది 1959లో నిర్మోహకార కూడా కేసును దాఖలు చేసింది.
మూడో కేసు 1961లో సున్నీ సెంట్రల్ బోర్డు వారు కేసు దాఖలు చేశారు. వీరి ప్రకారం బాబర్ సున్నీ వంశానికి చెందినవాడు కాబట్టి, బాబర్ ఈ మసీదును నిర్మించాడు కాబట్టి ఆ మసీదును సున్నీ వంశస్థులైన మాకు చెందాలని, దానిలో ఉన్న హిందువుల విగ్రహాలన్నింటినీ తొలగించి సున్నీ వంశస్థులకు అయిన మాకు ఆ మసీదును అప్పగించాలని కోర్టుకు వెళ్ళారు. నాలుగవది, శ్రీరాముడే స్వయంగా కోర్టులో కేసు వేయడం. దేవుడైన శ్రీరాముడు కోర్టులో ఎలా కేసులు వేస్తాడని మీరు అనుకోవచ్చు. భారతదేశంలో లా ఏం చెబుతుందంటే, దేవాలయాలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దేవుళ్ళు తమ హక్కుల కోసం పోరాడవచ్చు, అంటే వారి తరపున ఎవరైనా భక్తులు పోరాడవచ్చు. కాబట్టి 1989వ సంవత్సరంలో దేవకీ నందన్ అగర్వాల్ మాజీ న్యాయమూర్తి మరియు విహెచ్పి నాయకుడు రాముడు తరపున అన్ని పత్రాలతో కోర్టులో కేసు వేశాడు. అతని మరణంతో తర్వాత త్రిలోక్నాథ్ పాండే ఈ కేసుపై పోరాడారు. ఇలా రామ మందిరంపై పలు కేసులు కోర్టులో నమోదు చేయబడ్డాయి. ఇలా హైకోర్టులో పలు కేసులు నమోదు కావడంతో 2003లో హైకోర్టు వారు మొదట ఒక పురావస్తు శాస్త్రవేత్తల బృందాన్ని నియమించారు. ఈ ఏఎస్ఐ బృందం 12 మార్చి నుంచి సర్వే ప్రారంభించింది. 6 నెలల పాటు సర్వే జరిపి ఏఎస్ఐ ఒక రిపోర్టు కోర్టుకిచ్చింది. ఆ రిపోర్ట్లో బాబ్రీ మసీదు కింద ఒక నిర్మాణం ఉందని, అది ఇస్లామిక్ నిర్మాణం కాదని, అది హిందూ దేవాలయాల సూచనలు ఉన్నాయని. దీంతో హైకోర్టు 2010లో తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఏదైతే 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం ఉందో ఆ స్థలాన్ని 3 భాగాలుగా చేసి 3కి పంచింది. అయోధ్యలో మొత్తం రామ మందిరానికి సంబంధించిన స్థలం 6.7 ఎకరాలు. దీంట్లో 2.77 ఎకరాలు మాత్రమే వివాదాస్పద స్థలం, ఎందుకంటే అదే రాముడు జన్మించిన స్థలం కాబట్టి. 3 ఎవరంటే, 1 రామ జన్మభూమి ట్రస్టు, 2 నిర్మోహకార, 3 సున్నీ సెంట్రల్ బోర్డు వారు. ఈ కోర్టు నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరు. దీంతో 2011లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కొన్ని సంవత్సరాల పాటు వాదోపవాదాలు జరగలేదు. 2017 నుంచి వాదనలు మొదలయ్యాయి. భారతదేశంలో 2వ అత్యంత సుదీర్ఘమైన కేసు ఇది. ఈ చారిత్రాత్మకమైన వివాదాస్పదమైన కేసును ఎన్నో సంవత్సరాలు జరిగినా కోర్టుకు సమర్పించిన సాక్ష్యాల వలన కేవలం 40 రోజులలోనే శాశ్వత పరిష్కారం లభించింది. ఈ 40 రోజుల్లోనే కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు ముఖ్యమైనది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సమర్పించిన ఏఎస్ఐ రిపోర్ట్. ఏఎస్ఐ రిపోర్ట్లో 533 సాక్ష్యాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ 533 సాక్ష్యాలలో మచ్చుకి కొన్ని ముఖ్యమైన వాటిని మీకు చూపిస్తాను, చెప్తాను. వాటిలో ఒకటి మసీదులో ఉన్న గంట. భారతదేశంలో ఉన్న ఏ మసీదులో కూడా గంటని వాడరు. అది హిందూ దేవాలయంలోని మాత్రమే వాడతారు. కానీ గంట మసీదు లోపల ఉన్న స్తంభానికి ఉంది. రెండోది, బాబ్రీ మసీదు కట్టిన స్తంభాలు. అవి 12 స్తంభాలు. ఇవి రామ మందిరాన్ని పడగొట్టి ఆ స్తంభాలతో మసీదు స్తంభాలుగా వాడారు. ఆ స్తంభాలలో హిందువుల యొక్క శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మూడవది, విష్ణుహరి శాసనం రాయి. ఇది బాబ్రీ మసీదు కింద దొరికింది. ఈ శాసనం రాయిలో 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాలలో 19వ శ్లోకంలో ఈ దేవాలయాన్ని 10 తలల రాక్షసుడిని చంపిన రాజు ఆలయం అని ఉంది. దీంతో మనందరికీ అర్థమై ఉంటుంది 10 తల రావణుడిని చంపిన రాజు ఎవరు అని. ఆయనే ఆ శ్రీరాములు వారు. నాలుగవది, బాబ్రీ మసీద్ గేటు పైన చెక్కబడి ఉన్న అక్షరాలు. అవి శ్రీరామ జన్మభూమి దేవాలయం అని స్పష్టంగా రాసి ఉంది. ఐదవది, ఎన్నో పురాతనమైన హిందువుల శిల్పాలు ఈ మసీదు కింద దొరికాయి. ఇలాంటి 533 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏఎస్ఐ రూపొందించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు తన పరిగణలోకి తీసుకుంది. వీటినే కాకుండా అనేక మంది ట్రావెల్స్ బుక్లను కూడా పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా 40-50 సంవత్సరాల ముందు నుంచి మసీదులో ఎటువంటి ప్రార్థనలు జరగడం లేదు. కానీ హిందువులు అక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా పూజలు చేయడం ఆపలేదు. దీన్ని కూడా సుప్రీంకోర్టు తన పరిగణలోకి తీసుకుంది. ఎన్నో సంవత్సరాల పాటు వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరకు 9 నవంబర్ 2019న 5 జడ్జీలు గల సుప్రీంకోర్టు బెంచ్ 1405 పేజీల జడ్జిమెంటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాస్పద స్థలమును రాముడికే అప్పజెప్పమని. దీంతో ఆ శ్రీరాములు వారు వారి ఇంటికి చేరారు. ఈ నిర్ణయంతో ఆ శ్రీరాములు వారు మన ఇంటి వచ్చినట్లుగా మనం భావిస్తున్నాం. 2020లో అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైనది. అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని 3 ఫ్లోర్లుగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి కింద ఫ్లోర్ మాత్రమే రెడీ అయ్యి శ్రీరాములు వారిని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పై 2 ఫ్లోర్లు డిసెంబర్ 2024కి పూర్తవుతాయి.
అయోధ్యలోని శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠను 22 జనవరి 2024న చేశారు. ఈ ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం జనవరి 22న ఎందుకంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు కూర్మ ద్వాదశి, అంటే భగవాన్ శ్రీ విష్ణువు సాగర మందన సమయంలో తాబేలు అవతారం తీసుకున్న రోజు. 22 జనవరి 2024 ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆ రోజు రాముడు తన పుట్టిన ఇంటికి వచ్చాడు. ఈ ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవానికి 8,000 మంది పైగా ఆహ్వానించబడ్డారు. వారిలో స్వామీజీలు, విఐపీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నారు. అత్యంత ఖరీదైన ప్రాజెక్టులో రామమందిరం ఒకటి. దీనికి 1800 కోట్లు ఖర్చు చేశారు. రామమందిరాన్ని అటు ప్రభుత్వం డబ్బు కానీ ఇటు విరాళాల డబ్బు కానీ వాడలేదు. రామమందిరానికి మొదట 900 కోట్లుగా అంచనా వేసుకున్నారు. కానీ విరాళాల రూపంలో 3,600 కోట్లు వచ్చాయి. ఈ కారణంగా రామ జన్మభూమి ట్రస్టు ఆ డబ్బులను అనేక బ్యాంకుల్లో ఉంచింది. ఆ బ్యాంకుల నుంచి ఆ డబ్బులకు వచ్చిన వడ్డీతో శ్రీరామ మందిరాన్ని నిర్మించారు. దీంతో రామ మందిరాన్ని అటు ప్రభుత్వ డబ్బు కానీ ఇటు విరాళాల డబ్బు కానీ వాడలేదు. అయోధ్యలోని శ్రీరామ మందిరం యొక్క చరిత్ర అందరికీ తెలియాలి. అందుకు మీ సహాయం కూడా కావాలి. అది ఎలాగంటే ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్లో అందరికీ కనిపిస్తుంది. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు మరియు మీకు తెలిసిన వాళ్ళకి మరియు మీ సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ ఈ లింక్ని షేర్ చేయండి. మరియు ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. అన్ని వేళలా ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీ పురుషోత్తం. జై శ్రీరామ్.